ప్రయాణికుల భద్రత రక్షణను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో గుంటూరు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఆటో డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద 311 మంది ఆటో డ్రైవర్లకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పంపిణీ చేసినట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు సూచనల మేరకు స్థానిక ఆటో డ్రైవర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆటోలో ప్రయాణికులు కూర్చునే సీటు సమీపంలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా డ్రైవర్ పేరు, వాహనం నెంబర్, ఫోన్ నెంబర్తో పాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చని డీఎస్పీ తెలిపారు. అలాగే ఆటోలో వస్తువులు మర్చిపోయిన సందర్భాల్లో వాటిని సులభంగా తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవస్థలో ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆయన చెప్పారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు తమ లైవ్ లొకేషన్తో పాటు ఆటో వివరాలను వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులకు పంపించవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరవేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్కు ఆటోమేటిక్ ఫిర్యాదు వెళ్లే విధంగా ఈ వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు. శేఖర్ కమ్యూనికేషన్స్ ప్రతినిధి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో ఈ నూతన కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించినట్లు డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ ప్రయాణ సమయంలో ఈ డిజిటల్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆటో డిజిటలైజేషన్ జరిగినటువంటి స్టిక్కర్స్ని మన మంగళగిరి టౌన్లో 311 మంది ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరిగింది. ఇది మన ఆటో డ్రైవర్ల యొక్క సహకారంతో దీన్ని తయారు చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, అలాగే మన ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు వారి సూచన ప్రకారం ఈ 311 మంది ఆటో స్టిక్కర్ని పంపిణీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది చాలా ఉపయోగమైనటువంటి స్టిక్కర్. ఈ స్టిక్కర్ని ఆటోలో లోపల మనం కూర్చున్నటువంటి ప్లేస్ పక్కన అంటించడం జరుగుతుంది. ఆటోలో ఎక్కినటువంటి ప్రతి వ్యక్తి కూడా దాన్ని చూసుకోవచ్చు. అందులో ఉన్నటువంటి స్కానర్ని స్కాన్ చేసినట్లయితే ఆటోకి సంబంధించినటువంటి సమస్త సమాచారం కూడా అందులో మన ఫోన్లో లోడ్ అవుతుంది. దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఆటోలో మనం ఏదన్నా దిగిన తర్వాత వస్తువులు మర్చిపోయినా, అలాగే ఆటోలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏ కారణం వలన వాళ్ళు భయానికి లోనైనట్లయితే వాళ్ళు దీన్ని స్కాన్ చేసుకోవడం వలన వాళ్ళ బంధువులకి వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. అలాగే లొకేషన్ కూడా వీళ్ళు షేర్ చేసినటువంటి వాట్సాప్ను అవతల వాళ్ళు ఈ ఆటో ఎంత దూరం ఉంది, ఎక్కడ ఉంది అనేది డీటెయిల్స్ కూడా లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ కూడా కంప్లైంట్ వెళ్తుంది. అలాగే ఎమర్జెన్సీ కాల్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఆటోమేటిక్గా వీళ్ళు కంప్లైంట్ చేసుకోవడానికి ఈ స్టిక్కర్ వలన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆటోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఆటో దాన్ని స్కాన్ చేసి ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.